11వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థిగా నిలబడ్డాను. మీరు తప్పకుండా నన్ను అధిక మెజార్టీతో ఒక మహిళ, ఒక చెల్లెలాగా, ఒక అక్కలాగా, ఒక బిడ్డలాగా అందరూ అమ్మలు, అక్కలు, చెల్లెళ్ళు, యూత్ తమ్ముళ్ళు అందరూ కలిసి నన్ను అధిక మెజార్టీతో గెలిపేయాలని కోరుతున్నాను. మహిళలకు కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దపీట వేసింది. ఉచిత బస్సు కానీ, ఉచిత కరెంటు కానీ, సన్న బియ్యము, ఇందిరమ్మ ఇండ్లు అనేటి ఎన్నో అన్ని మహిళల పేరు మీదనే చేస్తున్నది. కాబట్టి మహిళలు అన్నిట్లో ముందుండి సార్ నేను 2001లో సర్పంచ్గా ఉన్నాను. ఇప్పుడు 2026లో చైర్మన్గా ఉండాలని కౌన్సిలర్గా 11వ వార్డుగా పోటీ చేస్తున్నాను. కాబట్టి అందరూ మేము ప్రజాసేవ నుంచే వచ్చిన కుటుంబం వాళ్ళం. అందుకే మేము ప్రజాసేవ చేయాలనే ముందుకు వచ్చినాం. కాబట్టి మీరు అధిక మెజార్టీతో గెలిపించి మమ్మల్ని చైర్మన్ పదవిలో కూర్చుంటబెడతారని మేము అన్ని సీసీ రోడ్లు కానీ, డ్రైనేజీలు కానీ సర్పంచ్ ఉన్నప్పుడు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినాము. ఇప్పుడు కూడా చైర్మన్ అయినాక అన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి తిరుమలగిరి మున్సిపాలిటీని నెంబర్ 1గా చేస్తామని హామీ ఇస్తున్నాము. జై జై.